ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ సమయమందు ఈ వీడియోను చూస్తూ దేవుని మాటలను వినబోతున్న మీకు ప్రత్యేకంగా నా వందనాలు తెలియజేస్తున్నాను. యేసు నామంలో సిలువ మరణం గురించి నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఈ సిలువ మరణాన్ని ఎవరు మొట్టమొదటగా కనిపెట్టారు లేక అమలు చేశారు అనే విషయాన్ని మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. సిలువ మరణం అనేది ఒక నేరస్తుల్ని శిక్షించే శిక్షా విధానం. ఒక దేశద్రోహిని గాని, కరుడుగట్టిన హంతకులు గాని, దొంగలను గాని, చట్టాన్ని వ్యతిరేకించే వ్యక్తులను గాని శిక్షించే శిక్షా విధానమే సిలువ మరణం. ఈ సిలువ మరణం బహుభయంకరమైనది. సిలువ మరణం గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కొంతవరకు మాత్రమే మనకు సమాచారాన్ని అందిస్తుంది. అందులో ఒక మూల వాక్యాన్ని నేను చదువుతున్నాను, మీరు స్క్రీన్ మీద చూడాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనం 18వ వచనాన్ని చదువుకున్నాను. వారు యేసును తీసుకొని పోయిరి, ఆయన తన సిలువను మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకరిని ఆ వైపున ఒకరిని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. ఈ సిలువ మరణం అనేది ఎలా ఉంటుంది? ఈ సిలువ మరణం గురించి రోమన్ చరిత్రకారుడైన సుటోరియస్ ఇలా చెబుతాడు. ఒక మనిషి మీద మరొక మనిషి పగ తీర్చుకునే శిక్షా విధానమే సిలువ. మరొక చరిత్రకారుడైన సిసియరస్ అనే వ్యక్తి కూడా ఏమంటాడంటే, ప్రపంచంలో దీనికి మించిన భయంకరమైన శిక్ష అంటూ మరొకటి లేదు. ఈ సిలువ మరణాన్ని మొట్టమొదట ఎవరు కనిపెట్టారు అని చరిత్రలో రాయబడిన విషయాలు ఏమిటంటే, మొట్టమొదట ఈ సిలువ మరణాన్ని ఎవరు అమలు చేశారంటే పరిసయ్యులు అనగా ఇరాన్ వారు. వీరి యొక్క నమ్మకం ఏమిటంటే, వీరు ఆకాశాన్ని దేవుడుగా, భూమిని భూదేవతగా ఆరాధించే నమ్మకం కలిగిన వారు. వారుకున్న నమ్మకాన్ని బట్టి ఈ భూమి మీద ఒక దేశద్రోహులు గాని, కరుడుగట్టిన దొంగలు గాని, హంతకులు గాని, వ్యభిచారులు గాని, మోసగాలు గాని, ఇలాంటి వారు ఈ భూమి మీద మరణించకూడదు. ఒకవేళ మరణిస్తే వారుకున్న నమ్మకాన్ని బట్టి భూదేవత అపవిత్రమైపోతుంది. కాబట్టి వీరిని ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీసి చంపాలి అని పర్షియన్ల యొక్క నమ్మకం. పర్షియన్ల తర్వాత నార్త్ ఆఫ్రికా వారు ఇలాంటి శిక్షను అమలు చేయటం నేర్చుకున్నారు. తర్వాత రోమన్లు కూడా ఇలాంటి శిక్షను అమలు చేయటం నేర్చుకున్నారు. ఆ కాలంలో రోమా వారు ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్న ఆ దినాలలో రోమా సామ్రాజ్యపు వారు ఈ యొక్క శిక్షను ఎక్కువగా అమలు చేసేవారు. రోమా చట్ట ప్రకారము రోమా పౌరసత్వం కలిగిన ఏ వ్యక్తిని కూడా, రోమన్లు కూడా సిలువ వేయకూడదు, కొరడాలతో కొట్టకూడదు, వారి తల మాత్రమే నరికేవారు. ఇలాంటి కఠినమైన శిక్షను యేసుక్రీస్తు ప్రభు వారికి వేసి చంపాలనుకున్నారు ఆనాటి యూదులు. రోమన్లు పరిపాలిస్తున్న కాలంలో ఈ సిలువ మరణం అనేది బహు ఎక్కువగా వేసేవారు. అలాంటి శిక్షనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి వేసి చంపాలనుకున్నారు ఈ యూదులైన వారు. దేవుని బిడ్డలారా, సిలువ అంటే ఒక నిలువు కొయ్య, ఒక అడ్డు కొయ్య. ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీసి శిక్షించే శిక్షా విధానమే ఈ సిలువ మరణం. కాబట్టి ఈ సిలువను ఎవరు కనిపెట్టారు, ఈ సిలువ మరణాన్ని మొట్టమొదట ఎవరు అమలు చేశారు అనే విషయాన్ని మీకు నేను తెలియచేశాను. ఎలాంటి ఆధ్యాత్మికమైన మరిన్ని సందేశాలను మీరు వినాలనుకుంటే, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్స్ ని తెలియచేయండి. మీ బంధువులకి, మీ స్నేహితులకి ఈ యొక్క వీడియోని షేర్ చేయవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియచేస్తున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.